మత్తయి సువార్త 10వ అధ్యాయం. రెండవ వచనం అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. తండ్రి ప్రభా, మీ వాక్యం ఎందుకు వస్తున్నాం ప్రభా? నిచ్చిన మా తండ్రి, మాకు అభ్యాసం అయిపోయింది, వాక్యం చదువుకునేది మాకు ఒక అలవాటుగా అయిపోయింది, బోధించేది కూడా అలవాటు అయిపోయింది, వినేది కూడా అలవాటు అయిపోయింది. అర్థం చేసుకోలేకపోతున్నాం, లోబడలేకపోతున్నాం, స్థిరంగా ఉండలేకపోతున్నాం. ఈ వాక్యాన్ని మేము ప్రక్కకు త్రోసివేసి మా సొంత మార్గాల్లో మేము ముందుకు వెళ్తున్నాము. బుద్ధిహీనము, బలహీనము, కనికరించము, కృప చూపించము. మా యొక్క కన్నులు తెరవ చేయండి. మీ వాక్యమును గ్రహించినట్లుగా చేయము. మీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకునే వారిగా చేయండి. ప్రియమైన మా తండ్రి దేవా, మీ స్వరాన్ని తేటగా వినగలిగే వారిగా చేయము. మీ స్వరము అని గుర్తించేటువంటి వారిగా చేయము. ప్రభా, మా ప్రభు స్వరమునకు మేము లోబడవలసిన వారమని మేము ఎరుగునట్లుగా మమ్మల్ని చేయము. ప్రభా నిచ్చిన మా తండ్రి, మీ వాక్యము లోతైన విధానంలో మాలో పనిచేయను గాక, పనిచేయటి కొరకు మేము అనుమతించుదుము గాక. మీ వాక్యము యొక్క ఉద్దేశము మా జీవితం ద్వారా నెరవేర్చబడును గాక. ప్రియమైన మా తండ్రి, దయతో జ్ఞాపం చేసుకున్నాము. ఈ భాగం దీవించవలసిన ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా తండ్రి, ఈ సమయంలో నన్ను కూడా కనికరించండి. అయోగ్యుడను, అపాతుడను ప్రభా తండ్రి, ఎన్నికలేని వాడిని, ఎన్నో బలహీనతలు కలిగిన వాడను, తేటగా కనబడేటువంటి బలహీనతలు ఎన్నో కలిగిన వాడను, కనబడకుండా మీదుట అనేకమైన బలహీనతలు ప్రభా కలిగిన వాడను, నాకు తెలియకుండానే బలహీనతలు కూడా కలిగినటువంటి వాడను, ఏమాత్రం యోగ్యుడను కాను. కనికరించము, కృపను చూపించము. ప్రియమైన మా తండ్రి, మీ రక్తం యొక్క ప్రోక్షణకి తెచ్చుకుంటుండగా దేవత ప్రభా పరిశుద్ధపరచము, అభిషేకించము. ప్రభా తండ్రి దేవా ప్రభా, మేమందరం విన్నట్లుగా ప్రభా నిత్య ఒక సాధనము అవసరమైండగా ప్రభా తండ్రి, ఆ సాధనగా మాత్రమే మీ దాసుని జ్ఞాపం చేసుకున్నామని మీ చేతులకు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాలలో మనము భక్తుల యొక్క జీవితాల గురించి కొంతమేర ధ్యానం చేయడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాం. దాంట్లో భాగంగా కొనసాగింపుగానే మనం అపోస్తల కార్యాల్లో అపోస్తలుల యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పేతురు గురించి గత 2 వారాల్లో గడిచిన 2 వారాల్లో మనము కొంతమేర చూడగలుగుతూ వచ్చినాం. దీని వాక్యంలో ఇక్కడ మనకు మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఆ తర్వాత వ్యక్తిగా మనకు అంద్రెయ పరిచయం చేయబడుతున్నాడు. ఇక్కడ అంద్రెయ మరి ఇక్కడ 2వ వచనంలో ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ. ఇక్కడ అంద్రెయ మనకు పరిచయం చేయబడుతున్నాడు. అంద్రెయ యొక్క జీవితము ఎంతో క్లుప్తంగానే మనం దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. అయినప్పటికీ కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితముగా మనకు అంద్రెయ మనకు దేని వాక్యం ద్వారా పరిచయం చేయబడతాడు. ఇక్కడ ఎంత మేర ప్రభావవంతమైన జీవితము జీవించామనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంత మేర దేవుని ఎదుట విలువైన జీవితం జీవించామనేది మనకి ఎంతో ప్రాముఖ్యమైంది. అంద్రెయ జీవితం కూడా అలాంటి జీవితంగానే మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం. అంద్రెయ అంటే అర్థము పౌరుషము కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ వాస్తవానికి మరి ఆ పౌరుషం అనేది ఎక్కడ కూడా బయట కనిపించదు, కానీ మొత్తానికి తను ఏమైతే దేవుని కొరకు తీర్మానం చేసుకున్నాడో, దేని కొరకు సిద్ధపరచబడినాడో దాని విషయం బహుశా తను ఎంతో పౌరుషంతోనే సిద్ధపడినట్లుగానే కొంతవరకు ఎరగలుగుతాం. ఏమైనప్పటికీ కూడా పేరు అర్థం మనం పక్కన ఉంచితే దేవుని వాక్యంలో అంద్రెయ మరి బెత్సయిదా అనేటువంటి ఊరికి చెందినవాడుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనం చదవండి. పిలుపు బెత్సయిదావాడు అనగా అంద్రెయ, పేతురు అనే వారి పట్టణపు కాపురస్తులు. కాబట్టి ఈ యొక్క బెత్సయిదా అనేటువంటి పట్టణానికి ఆయన ఊరుగా చూస్తుంటున్నాం. తర్వాత వాళ్ళ నాన్న పేరు యోహానుగా కూడా మనకు జ్ఞాపం చేయబడింది. ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, చాలు కాబట్టి యోహాను కుమారుడైన సీమోను. కాబట్టి ఇక అంద్రెయ యొక్క వాళ్ళ నాన్న పేరు మరి యోహానుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత ఈయన ఊరు బెత్సయిదా అనేటువంటి పట్టణంగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క అంద్రెయ వాస్తవానికి సేవకు రాక మునిపే, అంటే యేసు ప్రభువుని వెంబడించక మునిపే తను దేవుని యొక్క సేవ కొరకై రాగలుగుతా వచ్చినాడు.
వాస్తవానికి మరి అంటే దానికి ముందుగానే అంద్రెయ ఎంతో చక్కగా మరి సేవకు యేసుప్రభుని వెంబడించక మునిపే తను ఎంతో సేవకుడుగా సిద్ధపరచబడతా వచ్చినాడు. ఎట్లా ప్రభుని ఎరిగినాడు దేవుని వాక్యంలో మనం వివరం కనిపించదు. అయినప్పటికీ కూడా తను ప్రభుని ఎరిగినాడు, సేవకు సమర్పించుకున్నాడు. మరి యోహాను ఆ దినాలు ఎలాంటి దినాలు? చీకటి కాలం అని అంటారు. దాదాపుగా 400 సంవత్సరాలు ఏ ప్రవక్త కూడా లేనటువంటి కాలం. మలాకి నుండి మత్తయి సువార్త మధ్యలో ఉన్నటువంటి కాలం అది. అందుకని ఆ దినాలలో మరి ప్రజలు కూడా ఇష్టానుసారంగా ఉంటా వచ్చినారు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకాన్ని రాకమునుపు కొంత మేర పరిచయకు అనుకూలమైన పరిస్థితుల కొరకే యోహాను పంపించబడ్డాడు. యోహాను ఎప్పుడైతే ఇశ్రాయేలుకు తను బయలుపరచబడతా వచ్చినాడో, ఇశ్రాయేల్ ఎప్పుడైతే ఆ యోహాను చెప్పే మాటలు వినడానికి అరణ్యంలోకి వెళ్ళడం ప్రారంభించినారో, మరి ఈ యొక్క అంద్రెయ ఎప్పుడు ప్రభుని ఎరగడో తెలియదు, కానీ తను సేవకు సమర్పించుకొని యోహాను యొక్క శిష్యుడిగా తను చేరిన వాడిగా మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే యోహాను మరి యేసు ప్రభు వచ్చిన సందర్భంలో ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. రెండవసారి ప్రభు తన దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభుని గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని ఎప్పుడైతే విన్నటువంటి యోహాను శిష్యులు, 2 శిష్యులు మరి యోహాను విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తారు. యోహానుకైనా తెలివి ఉండాలి కదా. మరి అందరి ముందు యేసు ప్రభుని గమనిస్తే వీళ్ళు నన్ను వెంబడించేది వదిలిపెట్టేసి ప్రభుని వెంబడిస్తారేమని యోహాను అనుకోలేదు. యోహాను నన్నే వెంబడించాలని నేను కోరుకోలేదు. యోహాను యొక్క ఆశ, యోహాను ఉద్దేశం ఏంటంటే ప్రభు ఘనపరచబడాలా. అయితే కావచ్చు నన్ను వెంబడించేవారు నన్ను వెంబడించే మానేసినా పర్వాలేదు, ప్రభుని వెంబడిస్తే చాలు, ప్రభు వైపు తిరిగితే చాలు అనుకుంటాను బహుశా. కాబట్టి అట్లాగా ఆ 2 శిష్యులలో ఒక శిష్యుడే ఈ యొక్క అంద్రెయ. మరొక శిష్యుని పేరైతే రాయబడలేదు, కానీ అలాగున మొట్టమొదట ప్రభువుని వెంబడించిన శిష్యుడుగా అంద్రెయను మనము చూడగలుగుతాం. రండి దేవుని వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము దయచేసి 35 నుంచి మార్చి చూద్దామండి. 1వ అధ్యాయము 35వ వచనం నుంచి మార్చి. మర్నాడు మరలా యోహానును అతని శిష్యుల్లో 2 నిలుచుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనకకు తిరిగి వారు తను వెంబడించి చూచి, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి, నేను చదువుతాను 39 నేను చదువుతాను. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయన వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. కాబట్టి దీని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కానీ అంద్రెయ మరి ఎవరిని వెంబడిస్తూ వచ్చినాడంటే ప్రభువైన యోహాను శిష్యుడిగా ఉంటా వచ్చినాడు. అలాంటి సందర్భంలో ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి సాక్ష్యమిస్తూ వచ్చినాడో, ఈయనే రావాల్సిన మెస్సియా అనేటువంటి సంగతిని చెప్తా వచ్చినాడో, మరి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఈ అంద్రెయ ఇంకో శిష్యుడు కూడా కలిసి ప్రభువుని వెంబడిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ప్రభు ముందు వెళ్తున్నాడు, ఇప్పుడు ప్రభు వెంబడి ఈ అంద్రెయ ఈ మరొక శిష్యుడు 2 కలిసి ప్రభు వెంబడి వెళ్తున్నారు. ఇప్పుడు వరకు ప్రభు తెలియదు, ప్రభు పరిచయం లేదు. ఆయన ఎలాంటి యోహాన్ అంటే తెలుసు. యోహాన్ దగ్గరకు వచ్చినాడు, మరి ఆయన ఎట్లా రిసీవ్ చేస్తున్నాడో, ఏమేమో తను ముందు పట్టించుకున్నాడు, తర్వాత పట్టించుకున్నాడు, ఇవన్నీ తెలియదు. కానీ కొంతకాలం ఉన్నారు కాబట్టి యోహాన్ యొక్క మంచి చెడ్లని తెలుసు. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభు మరి ఆయన అంగీకరిస్తాడా అంగీకరించడో తెలియదు. కాబట్టి ఆయన యొక్క వైఖరి ఎలాగుంటుందో తెలియదు. అలాంటి సందర్భంలో ఆయనను వెంబడించే క్రమములో యేసు ప్రభువే తనను వెంబడించుచున్న 2 వెంబడించున్న సంగతిని ఎరిగిన వాడే తానే వెనకకు తిరిగి ప్రభు వారిని పరిచయం చేసుకుంటూ వచ్చినాడు. తానే వెనక తిరిగి వారితో మాట్లాడుతూ వచ్చినాడు. ఒక రకంగా వారిని ఆహ్వానిస్తూ వచ్చినాడు. దేని వాక్యంలో చూడండి, ఇక్కడ మనం చదివిన భాగంలోనే 38వ వచనం, యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి. కాబట్టి ఎందుకు వెనక్కి తిరిగినారు? వెంబడించడం తెలియక కాదు, చూచిన తర్వాత ఎరగటం కాదు, కానీ వారు వెంబడించడము ఎరిగిన వాడై ఉండి ప్రభు వెనకకు తిరిగినాడు. వారు వెంబడించడం చూచి ఏమన్నాడంటే, మీరేమి వెతుకుచున్నారు అంటే ప్రభువుకు తెలియదా?
ప్రభు ఇప్పటి వరకు వారు వారు ఏమంటారంటే ఆ యొక్క ప్రభుని ఎరిగిన వారని, తర్వాత యోహాను యొక్క శిష్యులని, యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తనను వెంబడించడం కొరకై తమ హృదయంలో తీర్మానం చేసుకున్న సంగతి ప్రభువు తెలియదా? ప్రభువుకు తెలుసు. అయినా కూడా ప్రభు వారిని అడుగుతున్నాడు. అంటే తలంపు ఏంటంటే కానీ వెంబడించేటువంటి వారి విషయంలో ఎట్లాగో కొట్లాగా కాదు, వారి యొక్క తీర్మానం, వారి యొక్క అంగీకారమును ఎరిగిన వాడై ఉండి ప్రభువుని వెంబడించుట కొరకై వారు అనుమతించబడతా వచ్చినారు. దీని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో ఏమని చెప్పినారు? కొంతమంది వచ్చి ప్రభుని అన్నారు. ఏమన్నారు? ప్రభా మేము మిమ్మల్ని వెంబడిస్తామంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకైనా స్థలము లేదు అని చెప్పినాడు. అంటే అర్థమైంది, మీరు వస్తే నేను ఏడుంటానో తెలియదు, మీరు అట్లాంటి నన్ను నమ్ముకొని వస్తే మీరు ఏడుండాలో మీకు తెలియదు అని చెప్పినాడు. తర్వాత శిష్యులు అడిగినారు, ప్రభా మేము మొదట వెళ్ళి మా తల్లిని పాతి పెట్టుకొని వస్తామనంటే ప్రభు వార్త ఏం చెప్పినాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము అని చెప్పినాడు. దీని వాక్యలో అంటే అర్థం ఏంటంటే కాబట్టి ప్రభుని వెంబడించటం అనేటువంటిది ప్రాముఖ్యమే అయినప్పటికీ కూడా కాబట్టి వెంబడించిన వారందరూ కూడా సరైన విధానంలో వెంబడిస్తారని నియమం లేదు. అందుకని వారి హృదయంలో ఉన్నటువంటి తీర్మానము బట్టి ప్రభు వారిని తన కొరకు అంగీకరించేవాడుగా చూస్తున్నారు. తలంపు ఏంటంటే ఇక్కడ వెనకకు తిరిగినాడు ప్రభు. వెనకకు తిరిగి ఏమని అడిగినాడంటే మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడిగినాడు. ఇక్కడ ఇక ప్రశ్న ప్రశ్న అంటే వెతకడం అంటే ఏం వెతుకుతున్నారు అంటే యేసుప్రభు అంటే ఒకవేళ యేసుప్రభు కోసం వెతుకుతా పోతుంటే యేసుప్రభు ఆయన యేసుప్రభు అని తెలుసుకోకుండా ఉంటే ఎవరినో వెతుకుతున్నాడు అన్నట్టుగా ఎవరినో వెతుకుతున్నారని అడగటానికి ఆయన వెంబడించిన కొరకు వచ్చిన వారిని ప్రభు ఏమని అడుగుతున్నాడు? మీరు దేనిని మీరేమి వెతుకుచున్నారు అని అడిగినాడు. అంటే దేనిక ప్రభు ఎంత చక్కగా వారిని ప్రశ్నిస్తున్నాడు. కానీ మీరు యోహాన్ని వెంబడిస్తూ ఉన్నారు, యోహాను శిష్యులుగా ఉన్నారు, ఇప్పుడు ఆ శిష్యత్వము విడిచిపెట్టేస్తున్నారు, నన్ను వెంబడించడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఏమి వెతుకుతున్నారు? ఏమి కావాలి మీకు? దేని కొరకై మీరు నన్ను వెంబడించడానికి బయలుదేరి వస్తున్నారు? కానీ ప్రజలు ఎందుకు వెంబడిస్తారు యేసుప్రభుని? యేసుప్రభు కాలంలో ఆయనను వెంబడించిన ప్రజలు దేనికి వెంబడించారు? చాలామంది రోగాలు స్వస్థత పొందుడు కొరకై వెంబడించారు. చాలామంది అద్భుత కార్యములు ప్రభుని పొందుడు కొరకై ప్రభుని వెంబడించినారు. చాలామంది ప్రభు ఇచ్చేటువంటి ఆహారము భుజించడానికి వెంబడించినారు. కొందరు ప్రభుని బోధ వినడానికి వెంబడించిన, ఇంకా అనేక మంది ఆయన చేస్తున్న సూచక క్రియలు ప్రత్యక్షంగా చూటు కొరకై ప్రభుని వెంబడించినారు. కాబట్టి అందుకనే ప్రభు అడుగుతున్నాడు, మీరు ఏమి వెతుకుతున్నారు? నన్ను వెంబడించుట్లో, నన్ను సేవించుట కొరకై మీరు చుట్లో మీరు ఏమి వెతుకుతున్నారు? అధికారాన్ని వెతుకుతున్నారా? లేదంటే గౌరవాన్ని ఎదుగుతున్నారా? లేదా ఉద్యోగాన్ని ఎదుగుతున్నారా? లేదంటే భద్రత కోసం వస్తున్నారా? లేదంటే ఉన్నతమైన స్థానం కొరకు వస్తున్నారా? దేనికోసం వస్తున్నారు? మీరు ఏమి వెతుకుతున్నారు? ఇదే ప్రశ్న. కానీ ఇదే దేవుని ప్రజలుగా నిన్ను నన్ను కూడా ప్రభు అడుగుతున్నాడు. నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు, రక్షించబడ్డావు, ఏమేమి వెతుకుతున్నావు? ఎందుకోసం ప్రభుని వెంబడిస్తున్నావు? నీవు ఆశించినది ఏమి? ఒక గౌరవమా, ఘనతనా, పదవా, ఇంకేమన్నా అధికారమా? ఇంకా దేనికోసం మనం ప్రభుని ఎదుగుతున్నాం? ప్రభు వారిని అడుగుతూ ఉన్నప్పుడు ఎంత చక్కని జవాబు ప్రభువుకి వారు ఇస్తూ వచ్చినారు. ఏమని ఇచ్చినారు చూడండి. దేని వాక్యంలో 38వ వచనం చివరి వరుస, వారు రబ్బీ అని అంటున్నారు. రబ్బీ అంటే కింద ఇన్పుట్లో ఉంది. రబ్బీ అనే మాటకేంటి? బోధకుడు. కాబట్టి దేవుని వాక్యంలో వారు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు? ప్రభు మాకు ఆయన కాపరిగా ఉండాలా, ఆయన మమ్మల్ని నడిపించేవాడిగా ఉండాలా, ఆయన మాకు ఉపదేశించేవాడిగా ఉండాలా, ఆయన మాకు బోధించేవాడిగా ఉండాలా. కానీ ఎందుకు వారు ప్రభుని వెంబడిస్తున్నారు? ఏం ఎదుగుతున్నారు అని అంటే ప్రభు ద్వారా ప్రభుని వెంబడించుడు కొరకై, నేర్పించబట్టు కొరకై వెతుకుతున్నాం. ప్రభువా నీవు మాకు బోధుడుగా ఉండాలని మేము వెతుకుతున్నాం. కానీ మేము ఎలా నేను సేవించాలో నీ దగ్గర నేర్చుకుంటూ కొరకే మేము వెతుకుతుంటున్నాం అంటూ ఏమన్నారంటే రబ్బీ. తర్వాత చదవండి. అంటే అర్థం ఏంటి? కాబట్టి ప్రభుత్వాలు ఏం చెప్తున్నారంటే ప్రభువా మేము ఏమీ వెతకట్లేదు, మాకు ఏమి అవసరం లేదు, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ నీతో ఉండటం కొరకు మేము వస్తున్నాం. అది వారి యొక్క తీర్మానం. నీ తీర్మానం అదేనా అని ప్రభు నన్ను ఆయన మహిమ కొరకు, ఆయన కార్యముల కొరకు ఎక్కడ ఆయన ఉంటాడో ఆయనతో పాటు ఉంటే నాకు చాలు అనేదాని తీర్మానం.
నీ ఆశ, నీ ఆరాటము, నీ పోరాటము, నీ ప్రార్థన అంతా ఇదేనా? చెప్పగలవా ధైర్యముగా? అంద్రేయ వలె చెప్పగలవా? ప్రభువా, నాకు ఏం అవసరం లేదు, నీతో ఉండాలంతే నేను. ఎంత శ్రేష్టమైనటువంటి తీర్మానంకి అంద్రేయ రాగలిగినాడు. దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. కానీ అలాంటి తీర్మానమునకు తను రాగలిగినాడు కాబట్టి దేని వాక్యంలో చూడండి, ప్రభు ఏదో చేర్చుకునబడినాడు. 39వ వచనం, వచ్చి చూడని ఆయన వద్ద చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలం చూచి ఆ దినం ఆయన వద్ద బస చేస్తారు. అప్పుడు పగలు మారామి 4 గంటల వేళ ఆయను. కాబట్టి ఎంత చక్కగా టైంతో సహా యోహాను రాసినాడు. మెట్టుకు కాబట్టి అంద్రేయ ప్రభుని వెంబడించినటువంటి అంద్రేయగా చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎలాంటి శ్రేష్టమైన తీర్మానంతో ప్రభుని వెంబడించినగా చూస్తున్నాం. ఎంత చక్కగా రక్షణ పొందినాడు, ఎంత చక్కగా తను సేవకు మరి తీసుకుని రాబడినాడు. అంత మాదిరే కాదు, కానీ ఎంత చక్కగా ఎలాంటి మంచి తీర్మానంతో ప్రభుని తాను వెంబడించగలిగినాడు. తన యొక్క ఆశ ఏంటంటే, ప్రభా నేను నీతో ఉండాలి. ఆ కారణాన్ని బట్టే, ఆ తీర్మానాన్ని బట్టే చివరి వరకు వెంబడించిన వారిలో అంద్రేయ కూడా ప్రభుని వెంబడించిన, ఎక్కడ కూడా తను వెనుతీసిన వాడు కాదు. దేని వాక్యంలో అది మొట్టమొదటిగా మనం అంద్రేయలో చూచేటువంటి లక్షణం. కాబట్టి అంద్రేయ ప్రభుతో ఉండేటి కొరకై తీర్మానం కలిగి ప్రభుని సేవిస్తూ వచ్చినాడు. దేని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ అంద్రేయలో మనం కనబడేటువంటి రెండవ శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే, ఈ అంద్రేయ సరే, ఈ భాగంలోనే మనం కొంత జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు అలాంటి తీర్మానంతో తనకు రాగలిగినాడు కాబట్టే ఎక్కడ కూడా కనపరుచుకునేవాడు కానే కాదు. ఎక్కడ కూడా ప్రాధాన్యత తను కోరుకున్నవాడు కానే కాదు. ఉదాహరణకు యేసు ప్రభువుని వెంబడించే క్రమంలో తరచుగా ఒక ముగ్గురిని మాత్రం ప్రభు తీసుకుని వెళ్ళేవాడు. ఎవరెవరిని తీసుకెళ్ళేవాడు చెప్పండి? పేతురు, యోహాను, అంద్రేనా? తప్పిపోయింది, వాళ్ళని చెప్పండి. పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురిని తీసుకుని వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురిని తీసుకెళ్ళేవాడు. చివరికి ఆ యొక్క గెత్సెమనే తోటలో మరి ప్రభు వేదన పంటకు వెళ్ళినప్పుడు కూడా ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఆ యొక్క రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు ముగ్గురిని తీసుకెళ్ళినాడు. తర్వాత ఆ యొక్క అధికారిక కుమార్తె చనిపోయినప్పుడు బ్రతికించేప్పుడు కూడా ముగ్గురిని తప్ప ఎవరికి లోపల రానిలేదు. అంద్రేయ సంగతి ఏంటి? మొట్టమొదటి ప్రభుని వెంబడించిన వాడు పేతురుని ఏమంతా ఎమ్మడి పెట్టుకొని పోతున్నాడు. అసలు పేతురు ఎట్లా వచ్చినాడు ప్రభు సేవకి చెప్పండి? ఎవరు తీసుకొచ్చినారు పేతురుని? దేని వాక్యంలో చూడండి, 41వ వచనం, యోహాను 1:41. తన సహోదరుని సీమోను చూచి అతనితో చెప్పి యేసునొద్దకు. కానీ పేతురుని తీసుకుని వచ్చింది మరి అంద్రేయ. అది అని ఉండాల్సింది. ప్రభా ఏంటి ప్రభా ఇది? నేను ఎప్పుడు రక్షణ పొందాను? అసలు నేను ఎప్పుడో నువ్వు సేవకు రాకమునిపే నేను రక్షణ పొంది నేను సేవకు వచ్చి యోహాను శిష్యుడిగా ఉన్నాడు. నేను అసలు పేతురు నా ద్వారా రక్షణలోకి వచ్చినాడు, నీ దగ్గరకు వచ్చింది నా ద్వారా వచ్చినాడు. నేను కదా సీనియరు. అరే చూస్తున్నాను, ఎన్ని సందర్భాలు చూస్తున్నాను. మరి ఈ ముగ్గురులో నన్ను కూడా కలుపుకోవచ్చు కదా, లేదంటే ఒక్కరి మైనస్ చేసి నన్ను కలపవచ్చు కదా. ఎన్నడూ కూడా దేని కొరకై ప్రాధాన్యత కోరుకోలేదు. వాస్తవానికి ఈ 12 మంది శిష్యుల్లో ప్రజలకు తెలియని వాడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అంద్రేయనే. ఎక్కడ కూడా తను బయటకు కనబడేవాడు కాదు, ఎక్కడ తనకు ఆశ ఉండేది కాదు, ఎక్కడ కూడా అలిగేవాడు కాదు, ఎక్కడ కూడా తను దాని కొరకై పోరాడేవాడు కాదు, దాని కొరకు స్ట్రైకులు చేసేవాడు కాదు, దాని కొరకై నిరసనలు తెలిపేవాడు కాదు. నాకు ఆధిక్యత లేదే, నాకు ప్రాధాన్యత లేదే, నన్ను పలానా దగ్గర ఉంచలేదే, నన్ను పలానా స్థితిలో ఉంచలేదే. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో అధికారాలు ఉండవు, బాధ్యతలే ఉంటాయి. అంతే గుర్తుపెట్టుకోవాలా. సేవకులమైన ఎవరేమైనా సరేగాక దేవుని ఇంటిలో బాధ్యతలే ఉంటాయి. నువ్వు నమ్మకంగా ఉండే కొలది, ప్రభు పనిలో, ప్రభు కార్యాల్లో సహకరించే కొలది ప్రభు ఎంతవరకైనా నిన్ను తీసుకుని వెళ్తాడు ఆయా బాధ్యతల్లో. అది ఆధిక్యత. అది కూడా బాధ్యత అయినంత మాత్రాన, ఆ బాధ్యత అప్పగించిన మాత్రాన నాకు గంగా బాధ్యత అప్పగించినాడు నన్ను మించోడు లేడంటానికి లేదు. బాధ్యత అంటే అర్థం ఏంటి? అది ఆధిక్యత అంతే. దేవుని పిల్లలముగా, దేవుని ప్రజలంగా ఆత్మీయుల యొక్క మొదటి లక్షణం ఏంటంటే ప్రభువు నుండి దేవుని యొక్క పరిచర్లో ఏమి కూడా వారు కోరరు. ప్రభు కొరకై దాగి ఉండే అనుభవమే అంద్రేయ యొక్క జీవితం. దాగి ఉండటానికి ఇష్టపడే జీవితమే అంద్రేయ యొక్క జీవితం. దేవుని వాక్యంలో ఎక్కడ కూడా అంద్రేయ
ఏ సందర్భంలో కూడా ఆయా సందర్భాలు వచ్చినప్పుడు పేతునే ముందు పెట్టినాడు, అంద్రేయనే వెనకాల ఉంటా వచ్చినాడు. దేని వాక్యం కూడా అంద్రేయని మనకు అట్లనే పరిచయం చేస్తుంది. ఏదో ఒకసారి అంటే పలానాకి తమ్ముడను అన్నను పరిచయం చేసి సరిపోతుంది. ప్రతి సందర్భంలో అట్లనేనా? అంటే అర్థం ఏంటి? ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు తిరిగి ఆ మాట రాయించి పెట్టినాడు? ఇక్కడ పేతును తీసుకొచ్చే సందర్భం అంటే సరే పేతురు అందరూ ఏమవుతాడనేటువంటిది కొంత పరిచయం చేయడం కొరకే అని అనుకుందాము. తర్వాత మరి దేని వాక్యంలో సేవకు మరి పేతును తీసుకొచ్చే క్రమంలో ఆ మాట వ్రాయబడింది అనుకుందాం. తర్వాత ఒకవేళ దేని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మత్తయి సువార్త ఇప్పుడు మనం చదివిన భాగంలో చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఆ 12 మంది అపోస్తుల పేర్లు, 12 మంది అపోస్తుల పేర్లు సరే బాగానే ఉంది. పేతురు గురించి చెప్పినాడు, మొదట అని పేరు మరి పెట్టి మరి చెప్పినాడు, మొదట పేతురు అని వేయడని చెప్పినాడు. ఆయనకు శ్రేష్టమైన స్థానము ఆధిక్యత ఇచ్చేసినాడు. ఆయన ఎవరి ద్వారా రక్షణ పొందినాడు ఆయన గురించి చెప్పేటప్పుడు మళ్ళీ ఏమని చెప్పినాడు? ఆయన తోక కలపకపోతే ఏమి? అంద్రేయ యొక్క జీవితం దేని వాక్యంలో. అందుకని మరి లూకా సువార్తలో కూడా మనము చూడగలుగుతాము. లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, వీరెవరనగా ఆయన ఎవరికి పేతురును మారుపేట పెట్టిన ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ. తర్వాత అదే వాక్యంలో మనం చూడొచ్చు, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు పంచేటువంటి సందర్భంలో ఆ చిన్నపిల్లవాడిని తీసుకొని వస్తాడు. తీసుకొస్తే ఆయన శిష్యుడు అని చెప్పిన తర్వాత, శిష్యుడు అంటే సరిపోద్ది కదా. దేని వాక్యంలో మనం చూస్తాము, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరు. అరే నాయన, ఇదేమి వివరణ? అంటే పేతురు అంటే ఆయనకంటూ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు లేదా? ఆయనకు ప్రత్యేకమైనటువంటి తనకు ఉన్న స్థానం అంటూ ఏమి లేదా? ప్రధానికి పేతురుని కలపాలా? దేవుని యొక్క పరిచర్యలో ఆత్మీయమైన విధానం ఏంటంటే, ఆశయం ఉండాలంటే ఈ పరిచర్యలో నా సహోదరు ఉంటే బాగుండు కదా. సందర్భం వచ్చిందా? అవకాశం వచ్చిందా? ఆశపడు, ప్రభా నేను దాగి ఉంటాను, నా సహోదరుడు ఉంటే బాగుంటుంది. అసూయపడకూడదు. ఈయన లేకపోతే నేను ఉండేవాడిని కదా. మళ్ళీ ఒకవేళ ఈయన ఉంటుంది, అందరిలో ఉంటుంది, మరి ఎవరిమే, అందరూ మనుషులమే కదా. మళ్ళీ ఈయన సమకూడితే మరి ఈయనకి ఎక్కువ ప్రాధాన్యత వస్తే నా ప్రాధాన్యత తగ్గిపోద్దేమో, ఈయన రాకపోతే బాగుంటుంది. నా స్థానము నాకుండేది మరొకరు ఆక్రమణలోకి వస్తే నా పేరేమైపోవాలా? ఎప్పటికీ దేవుని ప్రజలుగా ఆ హృదయం అనేది ఉండకూడదు, అసూయ ఉండకూడదు. దేవుని కొరకు నువ్వు ఆత్మీయుడిగా దేవుని ఎదుట ఉండాలనే ఒక ఆత్మీయమైన విశ్వాసి అయితే నీలో ఖచ్చితంగా ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే దాగి ఉండే కొరకు ఇష్టపడాలా. నువ్వు ఖచ్చితంగా నాకు ఫలానిది కావాలా, ఫలాని స్థానం కావాలా కొన్నావంటే అది ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ నీకు. అది మొదట దేవుని యొక్క పరిచర్యలో దేవుడు నిన్ను వాడుకోకుండా ఉండటానికి మొదటి అనర్హత. అది దేవుడు నన్ను వాడుకోవాలంటే మనకు ఉండాల్సిన మొదటి యోగ్యత ఏంటంటే, ప్రభా నేను పనికిరాని వాడు. అంటే డైలాగులు వేయటం కాదు, హృదయపూర్వకంగా ప్రభా నేను చేతగాని వాడను, నువ్వు చేతిలో తీసుకుంటే ఒక వస్తువుగా నేను నీ చేతిలో ఉంటాను, పక్కన పడేస్తే తుప్పు పట్టి పాడైపోతాను, అంతకు మించిన అది ఏమీ లేదని చెప్పగలగాల ప్రభుతో. సంతోషించాలా దేవుని యొక్క పరిచర్యలో. దేవుని పరిచర్యలో ఇతరులు ముందుకు వచ్చి వాడబడతా ఉంటే సంతోషపడాలా. నీ ఆధిక్యత ఎక్కడికి పోదు, ప్రభు నేను తప్పకుండా ప్రభు కొరకు వాడుకుంటాడు. కానీ ఇదేను వాక్యంలో అంద్రేయ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అంద్రేయ దాగి ఉంటుంది, అసూయ ఉంటుంది. నేను సేవలో ఉండేటప్పుడు ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన యవనస్తుడైన సేవకుడు, చాలా చక్కగా ప్రభు కొరకు వాడబడేవాడు. తర్వాత చక్కగా ఆయన పాటలు కడతాడు, పాటలు రాస్తాడు, మంచి సింగరు, మంచి వాయిద్యగాడు, చక్కని వాక్యం కూడా చెప్తాడు, చాలా బాగా వాడబడేవాడు. సహజంగా అంటే నా గురించి నాకేమి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, కానీ అయితే మొత్తానికి ఆయన వాడబడే విధానం మాత్రం నా కడుపులో మండిపోయింది. అంటే అర్థమైందంటే చిన్న వయసు అంటే ఆ స్థాయికి రావాలంటే ఎన్నో సంవత్సరాలు ఎంతో నమ్మకంగా ఎంతో నలిగిగానే ఆ స్థాయికి వస్తారు. యవన ప్రాయంలోనే అంత స్థాయికి వచ్చేసరికి నాకు ఎట్లా ఉందంటే చాలా అసూయ ఏర్పడిపోయింది. అయితే అసూయ ఏర్పడింది, కానీ ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను నేను కూడా.
అయితే అది పోలే. తన మొత్తానికి ఎంత అసూయ ఉండేదంటే ఇక ఆయన ఆయన ఎక్కడ చూసినా కూడా కడుపులో మండిపోతూ ఉండేది. రెండోది అది ఇంకా ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే ఏదైనా సందర్భంలో అంటే నేను పంపించబడేవాడిని వాళ్ళ పరిచయ దానికి నన్ను ఎంటర్ కానిచ్చేవాడు కాదు. నన్ను ఎంటర్ కానిచ్చే ఎంతో జ్ఞానంగా యుక్తిగా అవాయిడ్ చేసాడు. అంటే కావాలని చేసేవాడు, లేదంటే మరి యాదృచ్ఛికంగా అట్లా జరిగిందని నాకు అట్లాంటి ఫీలింగ్ కలిగింది వేరే సంగతి. కానీ మొత్తానికి నా దృష్టిగా మాత్రం అట్లా, అందువల్ల ఇంకా నాకు ఇంకా ఇది అనిపించేది అనమాట. అదే ఏం బా నేను ఇంత సేవ పరిచర్య ఎంతకాలం ఉండి ఇట్లా చేస్తే ఇట్లా చేస్తాడు ఈ మనుషుడు అనేది ఒకటి. రెండోది ఈయన ఇంత బాగా వాడబడుతున్నాడు అనేది ఒకటి. ఇది జాలక మా విశ్వాసులు ఎప్పుడెప్పుడు ఏమన్నారంటే ఓనస్తులు అన్న అంకులు అన్నని పిలిపించండి అనేవాడు వాళ్ళు. ఆ మాట అన్నప్పుడల్లా ఇంకొంచెం కడుపు మండింది నాకు. అసలే ఆయన అంటే నాకు పడక లోపల కుళ్ళుకొని వస్తూ ఉంటే మళ్ళా పుండి మీద కారం వేసినట్టు వీళ్ళు ఏమనేవాళ్ళంటే ఏమనేవాళ్ళు, ఆయన పిలిపించండి మంచి వాక్యం చెప్పినా అనేవాళ్ళు. ఇంకా ఆయన రాగానే ఆసక్తిగా బైబిల్ పెట్టి ఆయన వస్తానని తెలిస్తే పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఇది పాపమని నాకు తెలుసు, అయితే నేను తీసేసుకోలేకపోతున్నాను. ఇలా ఉండకూడదని నాకు తెలుసు. ఇంత ముందున్నటువంటి దైవజనులు వారి మాదిరి ఇది కాదు, వారి విధానం ఇది కాదు. ఎంతో యోగ్యత ఉండి, ఎంతో ఆధిక్యత ఉండి, ఎంతో అనుభవం ఉండి తమను తాము తగ్గించుకున్నారు. తమకంటే తక్కువ ఆధిక్యత, తమకంటే తక్కువ తలాంతులు కలిగిన వారిని ముందు ఉంచి గనపరిచినారు. ఇది నాకు ఉండకూడనటువంటి రోగం ఇది. అయితే పోవట్లా ఇది. మీరు నమ్మకపోండి, అది నా హృదయం నుండి పోయి అంతవరకు నేను ప్రార్థన చేసుకుంటానే వచ్చినాను. కొన్ని సంవత్సరాలకి దేవుడు దాన్ని తీసివేసినాడు. ఎందుకు నేను జ్ఞాపం చేస్తున్నానంటే అంద్రేయ యొక్క జీవితం ఎలాంటి జీవితం అంటే ప్రభు కొరకై తన దాగి ఉంటా వచ్చినాడు. ఇది మొదటి లక్షణం. రెండవదిగా దేని వాక్యంలో అంద్రేయ గురించి మనం చూడగలుగుతాం. అంద్రేయ యొక్క జీవితంలో శ్రేష్టమైన రెండవ లక్షణం క్లుప్తంగానే చూపిస్తాను, ఎందుకంటే అంద్రేయ గురించి ఎక్కువ భాగం కూడా లేదు, త్వరగా నేను ముగించేస్తాను. కానీ అంద్రేయ యొక్క రెండవ లక్షణం ఏంటంటే అంద్రేయ ప్రభు యుద్ధకు అనేకులను తీసుకొని వచ్చేవాడు. ఎంత సాధారణమైన పరిచర్య అంటే బహిరంగంగా కనబడే గొప్ప పరిచర్య కాదు, సాధారణమైన చిన్న పరిచర్య, ప్రతి వారు కూడా చేయగలిగిన పరిచర్య. అంద్రేయ ఎంతో హృదయపూర్వకంగా భారంతో చేస్తూ వచ్చినాడు. ఆ పరిచర్య ఏం పరిచర్య? ప్రభు యుద్ధకు తీసుకుని రావటం. పేతురు వాక్యం చెప్పి పేతురులాగా వేల మంది రక్షణ పొందకపోయినా కూడా కానీ అంద్రేయ తన ప్రార్థన, తన పరిచర్య ద్వారా కొందరిని ఒకరొకరుగా ప్రభు యుద్ధకు తను నడిపిస్తూ వచ్చినాడు. వాళ్ళు నడిపించిన మొట్టమొదటి మనుషుడే పేతురుగా మనము చూడగలుగుతాం. కానీ మనం చదువుకున్నాం, పేతురుని ప్రభు యుద్ధకు తీసుకుని వచ్చినాడు. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో రెండవ సందర్భంలో ఎప్పుడైతే మరి ఆహారం పెట్టమని ప్రభు తన శిష్యులు చెప్తాడో వెంటనే మరి ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ కూడా లెక్కలు వేసి శిష్యులు చెప్తూ ఫిలిప్పు మరి చక్కగా క్యాలిక్యులేట్ కూడా చేసినాడు, ఎంత డబ్బులు అవసరమో, ఇంత డబ్బు వస్తుంది ప్రభు ఇప్పుడు అన్న సందర్భంలో. కాబట్టి అంద్రేయ ఏం చేశాడంటే ఎవరి దగ్గర అయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయో ఆ వ్యక్తిని ప్రభు కొరకు సిద్ధపరిచినాడు. చిన్న బిడ్డ ప్రభు ఆహారం అడుగుతున్నాడు. ఆ బిడ్డ దగ్గర ఉన్న సంగతి అంద్రేయకి ఎరిగినవాడు. చిన్న బిడ్డ దగ్గరికి బహుశా వెళ్ళినాడు బిడ్డ. కాబట్టి ఒకవేళ ప్రభు ఆహారం అడుగుతున్నాడు, ఒకవేళ నీ రొట్టెలు అడిగితే నువ్వు ఇవ్వగలవా? ఇవ్వమని బలవంతం పెట్టి ఉండకపోవచ్చు, బహుశా ఇలా చెప్పుండి ఉండొచ్చు. ప్రభు కొరకు కొంత త్యాగం చేసే సందర్భం వచ్చింది, క్రయం చెల్లించే ఆధిక్యత వచ్చింది, నష్టపరుచుకునే సందర్భం వచ్చింది, ఆకలి బాధ ప్రభు కొరకు తట్టుకొని ప్రభుకు ఇచ్చివేసే సందర్భం వచ్చింది. నువ్వు ఆ స్థానంలో ఉండగలవా? మంచిగా తనను ప్రోత్సహించినాడు, సిద్ధపరిచినాడు. దీని వాక్యంలో అంద్రేయ ఆ చిన్న బిడ్డను ప్రభు ఎదుగు తీసుకురాబట్టి అంద్రేయ ద్వారా తీసుకొచ్చిన ఆ బిడ్డ ద్వారా ఎంతమంది ఆకలి తీరించి చెప్పండి? పురుషుల సంఖ్య 5,000 మంది ఆహారము ఆ తీర్చబడ్డ కొరకు కారణమైన ఆ బిడ్డను ప్రభు ఎదుగు తీసుకొచ్చింది ఎవరు? అంద్రేయ తీసుకొచ్చినాడు. దీని వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడు సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ. కాబట్టి దీని వాక్యంలో తర్వాత చూడండి కంటిన్యూషన్. అంద్రేయ ఇక్కడ ఉన్న చిన్నవాని యొద్ద 5 రొట్టెలు. కాబట్టి ఈ చిన్నవాని దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు. ధైర్యంగా ఎందుకు చెప్పగలిగినాడు? ఆ బిడ్డను ప్రభు తీసుకొచ్చినాడు, ఆ బిడ్డను సిద్ధపరచగలిగినాడు. ఒకళ్ళు చెప్పిందా నేను ఈయనపో అంటే అట్లాడప్పుడు ఎందుకు చెప్పాలా? సిద్ధపరిచి ప్రభు తీసుకొని వచ్చినాడు. కాబట్టి నేను ఒక్క వ్యక్తే
ఒక్క వ్యక్తి తీసుకొచ్చినాడు. ఎవరు తీసుకొచ్చారంటే అంతమంది జనాంగం ఎవరికి తెలియదు, శిష్యులు కూడా గుర్తించలేని స్థితి. అయినా కూడా తను సిద్ధపరిచి తీసుకొచ్చిన బిడ్డ ద్వారా ఎన్ని వేల మంది తృప్తిగా ఆహారము తినగలుగుతా వచ్చినారు. పేతురు ఒక్కడినే తీసుకొచ్చినాడు, తన సహోదరుడు మరి సిద్ధపరిచి తీసుకొని వచ్చినాడు. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఎంత ఘనమైన కార్యాలు జరిగించినాడు. అయితే అంద్రేయ అన్ని కార్యాలు చేయకపోయినా పేతురు తీసుకొచ్చిన విషయము లోకానికి అంతగా మరి ప్రత్యక్షపరచబడలేదు. తర్వాత దినవాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక పేతురు ప్రభు యేసు తీసుకొని వచ్చినాడు. తర్వాత సందర్భంలో మనం చూస్తే మరొక సందర్భంలో గ్రీసు దేశం నుండి కొందరు ప్రభు యేసుకు తీసుకుని రాబడినారు. దీని వాక్యంలో యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండుగలో ఆరాధించవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగొచ్చున్నామని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పెను. అంద్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. కాబట్టి ఇదేన వాక్యంలో మరి వీళ్ళు గ్రీసు దేశస్థులు, హెర్గేనీయులు అని కూడా వీరిని పిలుస్తారు. అపోస్తల కార్యాల్లో ఆ పదం ఉపయోగించబడింది, అంటే అన్ని జనులు అనే దాని గుర్తుగా ఆ పదం ఉపయోగించబడింది. కాబట్టి వీరి ప్రభు యేసుకు వచ్చినారు. పండుగలో మరి ఆ పస్కా పండుగ జరిగే సందర్భంలో మరి అన్ని జనులు కూడా వచ్చేటువంటి వారు. అన్ని జనులు అనేటువంటి వారు పూర్తిగా దేవుని మందిరంలోనికి అనుమతించబడకపోయినా కూడా వారి కొంత ఆవరణం, వెలపట కొంత ఆవరణం అనేటువంటిది వారు అన్ని జనులు ప్రభుని ఆరాధించడం కొరకై యెరూషలేము మందిరం వెలపట ఏర్పాటు చేయబడింది. అన్ని జనుల కొరకు ఏర్పాటు చేయబడిన ఆవరణంలోనే వాళ్ళు పక్షులను, గొర్రెలు, మేకలు అమ్మేటువంటి వ్యాపారస్తులంతా కూడా దాన్ని ఆక్రమించేసినారు. అందుకని దేవుడు అన్ని జనులైన వారు కూడా మరి దేవుని మందిరానికి రావాలా, వారు కూడా ప్రభువును ఆరాధించాలనే ఉద్దేశంతోనే మరి ఆ యొక్క తాళ్ళను చండ్రకొల్లాగా చేసి ఆ బల్లలను ఇసిరిపడేసి వాళ్ళందరినీ తొలివేసి ఆ యొక్క స్థలమంతా కూడా ఖాళీ చేయించేసినాడు. బహుశా ఈ ప్రక్రియ బహుశా మరి వీళ్ళు చూసి ఉండవచ్చు. అన్ని జనులైనటువంటి వారు యూదులతో కలవరు, ఎందుకంటే యూదులు కూడా వాళ్ళని కలుపుకోరు. కానీ కొంతమంది దేవుని విశ్వాసము, యెహోవా దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారు కొంతవరకు అనుమతించబడతారు. ఆ వెలపటి వరకు అనుమతించబడి అక్కడ ఆరాధించారు. అట్లనే ఆ యొక్క ఐతిహ్య దేశపు మరి ధనాగారం అంతటి మీద అధిపతి అయినటువంటి ఉన్న ఆ యొక్క మంత్రి కింద ఉన్నటువంటి నపుంసకుడు కూడా ప్రభువుని ఆరాధించడానికి అలాగనే వచ్చినాడు. నేను ఒక వాక్యంలో మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఫిలిప్పు దగ్గరకు వచ్చినారు. ఫిలిప్పు అనేటువంటి మాట మరి గ్రీకు పదానికి చెందినటువంటిది. బహుశా ఇతను మా ప్రాంతం వాడే అని అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్తే అంగీకరించడేమోనని చూడాలని అయితే ఆశ. అలాంటి సందర్భంలో ఫిలిప్పు ఎక్కడ తీసుకొచ్చినాడు? అంద్రేయ దగ్గర. ఎందుకు అంద్రేయ దగ్గర తీసుకొచ్చినాడు? ఈయన తీసుకుపోలేడా అంటే అర్థం ఏంటి? అంద్రేయ యొక్క పరిచర్య పెరిగినాడు. ప్రభు యొద్దకు తీసుకురావడానికి ఇష్టపడేటువంటి వాడు, ప్రభు యొద్దకు నడిపించడం మీద ఆసక్తి కలిగినటువంటి వాడు. అంద్రేయ దగ్గర తీసుకుపోతే ఇంకా నేను తీసుకుపోతాను అనలే. ఏం చేసినాడు? అంద్రేయ ఫిలిప్పుతో కూడా ఇద్దరు కలిసి వారిని ప్రభు యొద్దకు తీసుకొని పోయినారు. కానీ దేనికి వాక్యంలో మనం చూస్తాం, ఇది నాలో అంద్రేయ ద్వారా మొదట నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు ఏమి వెతుకుతున్నావు ప్రభువుని వెంబడించట్లో? నీ తీర్మానం ఏంటి? నీ ఆశ ఏంటి? ప్రభువుతో ఉండటానికైనా, ప్రభు సన్నిధి అనుభవించడానికైనా, ప్రభువు నాకు చాలు అనేటువంటి అనుభవంలోనే ప్రభువుని వెంబడిస్తున్నావా అనేది మొదటిది. రెండవది మనం చూస్తూ ఉంటున్నాం అంద్రేయ జీవితం ద్వారా. అంద్రేయ వలె మరి వ్యక్తులను మరి ఒకరిగా, ఇద్దరుగా, కొద్దిమందిగా ప్రభు యొద్దకు తను నడిపించేటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణము అంద్రేయ కలిగి ఉంటా వచ్చినాడు. దేని వాక్యలో మనం చూడగలుగుతాము. కానీ దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యరీతిగా ఉంటాయి. వాస్తవానికి అలాగున అంద్రేయ తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు తన మరణం గురించి అక్కడ బోధిస్తూ వచ్చినాడు. ఆ సందర్భంలో మేము తర్వాత చదువుకోనండి. ఆ తర్వాత వారు తమ ప్రాంతానికి వెళ్ళిపోయినారు. దేవుడు ఎంతగా వారిని సిద్ధపరిచినాడు. అక్కడ విన్న మాటలు వాళ్ళు తీసుకుని వెళ్ళి ప్రభు యొక్క మరణం గురించి వారు విన్న సంగతులు, వారిని నమ్మిన మేరకు వారు ఆ ప్రాంతంలో బోధించిన సందర్భంలో తిరిగి నూతన క్రొత్త నిబంధన కాలంలో పరిచర్య జరిగేటువంటి క్రొత్త నిబంధన కాలములో మనం చూసినప్పుడు దేవుడు వారిని ఎంత ఆత్మీయంగా సిద్ధపరిచినాడు. దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుడు ఎప్పుడు కూడా కానీ ఒక వ్యక్తి సువార్త చేసినా, చేయిపోయినా, చెప్పినా, చెప్పకపోయినా ఆయన లోపల ఆయన పని జరిగిస్తూనే ఉంటాడు.
ఆ ఆ పనిలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు వెలికి తీసుకుని రాబట్టి కొరకే మనము వారి ఎదుగు వెళ్తున్నాం. అంటే మనం వెళ్ళి చెప్పడం వల్ల ప్రభు నెరటం కాదు. దానికంటే ముందుగా ప్రభు వారి హృదయాన్ని సిద్ధపరుస్తాడు. దానికంటే ముందుగా ప్రభు వారి కొరకే ప్రభు వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఉదాహరణ చూడండి, అబ్రహాము ప్రభుని వెంబడించినాడు. ప్రభుని వెంబడించిన తర్వాత ఇక్కడేమో అన్ని జనులు నా కుమారుడికి ఎవరిని వివాహం చేయొద్దని చెప్పినాడు. బంధువులు ఎందుకు పంపించినాడు. ఎందుకు బంధువులు పంపించిన చాలామంది పెళ్ళిళ్ళలో మా కులస్తుడా మా కులస్తురాలా ఎన్ని లెక్కలు చూసుకొని మళ్ళీ ఏం చేసినా ఈ వాక్యం చూపిస్తారు. అందుకాదు మళ్ళీ వాళ్ళు అనుజనులు అయితే ఆడ కూడా పంపించకూడదు, బంధువులను పంపించలే. అయితే దేవుడు వారిలో కూడా కార్యం జరిగించినాడు. వారు కూడా అబ్రహాం వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం సేవించే దేవుని గురించి కొంతవరకు విని, అబ్రహాం విశ్వాసం గురించి కొంతవరకు విని వారిని కూడా దేవుడు సిద్ధపరిచినాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎవరు వెళ్ళి బోధించకపోయినా, మరి పెద్ద పెద్ద వర్తమానాలు మరి బల్లలో గుద్ది బాలాలు పగిలిపెట్టి వాక్యాలు చెప్పకపోయినా దేవుడు వారిని సిద్ధపరిచినాడు. అందుకే కదా లాబాను ఏమన్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము. చాలా మన మందిరాలు నిన్న మొన్నటి వరకు గేటు మీద ప్రతి మందిరం మీద ఇదే వాక్యం ఉండేది. ప్రారంభ దినాలు ఇది మన సమాసమా కాదని కనుక్కోవడానికి ఫస్ట్ చూసేది గేటు మీద ఈ వాక్యం చూసేవాళ్ళం. అంటే ఎందుకు నేను జ్ఞాపం చేస్తానంటే, దేవుని యొక్క వాక్యంలో ఒకటి మనం చూసేటువంటి నియమం ఏంటంటే, మరి దేవుడు ఎంతగా సిద్ధపరిచేటువంటి వాడు. అందుకని ఇక్కడ గ్రీసు దేశస్థులు దేవుని వాక్యం విన్నారు. ఆ తర్వాత మనం చూడగలుగుతాం అపోస్తల కార్యములు. తర్వాత వారిని ప్రవేదుకు నడిపించిన అంద్రేయ వారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. తర్వాత వారెవరు అనేటువంటిది శిష్యులకు కానీ ఆ తర్వాత ఎవరికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. అయితే ప్రవేదుకు నడిపించడం ద్వారా దేవుడు ఎలాంటి కార్యమును వాళ్ళు జరిగిస్తూ వచ్చినాడంటే చూడండి, దేని వాక్యంలో అపోస్తల కార్యములు దయచేసి 17వ అధ్యాయం. 17వ అధ్యాయము 4వ వచనం. వారిలో కొందరును భక్తి పరులగు గ్రీసు దేశస్థుల్లో చాలామంది కడిగి సువార్త ప్రకటించడానికి మరి వెళ్ళిన నాటికి పౌలు ఆ ప్రాంతానికి పరిచయ వరకు పంపబడిన సందర్భంలో అంపిపొలి అపోల్లో తెస్సలోనిక ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన సందర్భంలో గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారు. వాళ్ళు చాలామంది ఎలా ఉన్నారని చెప్పండి, భక్తి పరులుగా సిద్ధపరచబడతా అనేకులన్న మాట కూడా అక్కడ మనం చూస్తాం. అంటే పౌలు బోధ విని అంగీకరించిన వారే అనేక మంది, అంగీకరించిన వారు భక్తి పరులుగా ఎవరైనా ఉన్నారేమో అని తెలియదు. దేని వాక్యాలు మనం చూడగలుగుతాం. దేవుడు ఎంత సిద్ధపరిచేటువంటి వాడు. కాబట్టి ఈ దినాలలో అంద్రేయ వలె నీవు నేను ఆశ కలిగి ఉండాలా. కాబట్టి ఈ పరిచర్య మనం కలిగి ఉండాలా. ప్రభు యొద్దకు తీసుకురావటం, దేవుని ఇంటికి తోడుకొని రావటం, దేవుని మాటలు చెప్పేది సాధారణమైన మాటలు. దాని కొరకే దేవుడు కార్యం చేయడానికి గొప్ప గొప్ప వర్తమానాలు అవసరం లేదు. ఒక సేవకుడు తను సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఆయన అసలు దేవుడు అంటే తెలియదు, పచ్చి విగ్రహారాధికుడు, మెకానిక్ పని చేసుకునేవాడు. మెకానిక్ పని చేసుకుంటా ఉంటే ఒక విశ్వాసి రెగ్యులర్గా అతని దగ్గర ఒక కస్టమర్ అనమాట. తను ఎప్పుడు రిపేర్ వచ్చినా చేయించుకునేవాడు. 31వ తారీఖు వచ్చింది. ఆ రోజు కూడా బండి రిపేర్ వచ్చింది. వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత మామూలు చెప్పినాడంట, ఈరోజు రాత్రి అంతా మాకు ప్రార్థన ఉంటుంది రారాదా అని అన్నాడంట. అంతే అన్నాడంట. ఈయనకి ఎందుకో వెళ్దామనిపించిందంట. వెళ్ళి ఏదో మరి ఆయన పిలిచినాడు కదా, సరే వెళ్ళి చూసొద్దాం అని చెప్పి అనిపించింది. వచ్చినాడు మందిరానికి. 31వ తారీఖు వచ్చినాడు, వెనకాల కూర్చున్నాడు. వెళ్ళేసి వెళ్ళబుద్ధి కాలేదు. రాత్రి అంతా ఉన్నాడంట. రాత్రి అంతా ఉన్న తర్వాత మళ్ళా అక్కడే బ్రష్ చేసుకున్నాడు, అక్కడే ఉండిపోయినాడు. తెల్లారి వాక్యం చెప్పిన తీర్మానం చేసుకున్నాడు. మరి చందా వేసి వెళ్ళే సందర్భంలోనే మళ్ళీ సేవకుడు ఎవరు ఎక్కడ వచ్చారంటే పరిచయం చేసుకున్నాడు. తన రక్షణలోనికి వచ్చినాడు, సేవకుడు అయినాడు. ఎంతో చక్కగా పరిచర్య, తను నమ్మకమైన సేవ అనేటువంటి పరిచర్య మరి ఆ దైవ సేవకుడు చేస్తున్నాడు. చూడండి ఎంత సాధారణమైన విషయాలు. దేని వాక్యంలో మరి ఎవరు బిల్లీ గ్రహం గారు ఎవరు వాక్యం చెప్పలేదు ఆయనకు. ఒక సువార్త దండయాత్రకు తను వెళ్ళినాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినాడు. రెగ్యులర్గా మందిరానికి వెళ్ళేవాడు, రక్షణ లేదు. అయితే ఒక దినాన ఏమైనాడు, ఒక సువార్త దండయాత్రకు వెళ్ళినాడు. ఆ సువార్త దండయాత్రలో ప్రత్యేకంగా ఎవరు తనకు వాక్యం చెప్పలేదు. ప్రభు తను సంధించినాడు, రక్షణలోని ప్రభు తనను తీసుకుని వచ్చినాడు. లేదంటే బైబిల్ నయమాన్ ఉన్నాడు, అంత గొప్ప సేనాధిపతి. ఆ సేనాధిపతి రక్షణలోకి రావడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఆమె ఏమన్నా లేఖనాలు చూపించి ఎట్లాగ అయిపోతున్నాడు, విడుదల పొందిన, ఎర్ర సముద్రంలో ప్రయాణమైన ఇవన్నీ చెప్పింది. ఆమె ఎంతో ప్రార్థన చేసింది ఆయన కొరకు.
ప్రభా ఈ యజమానుడు ఎరగాలి, నేను ఎరగాల, ఈ యజమానుడు రక్షణ పొందాలా, ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళి బాగోకుండా వస్తే రక్షణ పొందలేడు, తన రక్షణ కొరకైనా తను బాగోవాలా, ప్రార్థన చేసింది, ఎంతో ప్రార్థనాపూర్వకంగా సాధారణమైన మాటలు చెప్పింది. నా యజమానుడు మరి ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త దగ్గరపోతే బాగైపోతాడని. ఎన్ని ప్రశ్నలు మళ్ళా తనకు మళ్ళీ తిరిగి జవాబుగా వేయబడితే ఏం జవాబు ఉంది? నీది ఇంత గొప్ప, మీ దేవుడు అంత గొప్పోడైతే, మీ దేవుడు అంత గొప్పోడైతే ఎందుకు మీరు ఓడిపోయినారు అంటే జవాబు ఉందా చిన్న బిడ్డ దగ్గర? ఒకవేళ నువ్వు ఇంత భక్తి నువ్వు చూస్తూనే ఉన్నావు వచ్చిన దగ్గర నుండి, కొన్ని రోజులు బాధపడ్డావు, ఏడ్చున్నావు, కానీ ఎంతో సంతోషంగా ఉంటావు, ఎంతో నమ్మకంగా ఉంటావు, ఎంతో ధైర్యంగా ఉంటావు. మాకు అనిపించింది ఈ బిడ్డ చాలా భక్తిపరాలు అనిపించింది. అయితే నువ్వు ఇంత భక్తిపరాలు అయితే దేవుడు నిన్ను మాకెందుకు అప్పగించినాడు? ఎంతోమందిని మరి దేవుడు నిన్ను ఎందుకు కాపాడలేకపోయినాడు అని ప్రశ్న వేస్తే ఆ చిన్న బిడ్డ జవాబు ఉందే? సాధారణమైన మాటలు, సాధారణమైన మాటలు. ఎంత గొప్ప మరి రక్షణలోనికి ఆ వ్యక్తి రావడానికి కారణము అవుతా వచ్చింది. నేను వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు, మరి అలా చూస్తూ వచ్చినప్పుడు ఎన్నో సాక్ష్యాల గురించి మరి మనము వినగలుగుతాం. కానీ వాళ్ళు ఎవరో తెలియదు, ఎట్లా ఎవరు రక్షణలో నడిపించారో తెలియదు. నేను ఇంతకుముందే మా కుటుంబంలో చెప్తా వచ్చినాను. మా అత్తమ్మ మరి మా మామయ్యకి బాగాలేకపోతే హాస్పిటల్లో ఉంటే ఒక నర్సు సాధారణమైన మాటలు చెప్పింది, సాధారణమైన కొన్ని మాటలు చెప్పింది, రక్షణ పొందింది. ఆమె చెప్పిన ఆమె ఎవరికి తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. ఈమె ఎంతమందికి స్వార్థ చేసిందో, ఎంతమందికి ప్రభుని గురించి చెప్పిందో. ఒక్క వ్యక్తికి చెప్పిన సాధారణమైన మాటలు ఆ వ్యక్తి రక్షణ పొందిన సంగతి కూడా ఆ నర్సు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎందరికో చెప్పింది, దాంట్లో ఆమె కూడా చెప్పింది. పిల్లరా, అందరి యొక్క పరిచర్య ఎంత శ్రేష్టమైనటువంటి పరిచర్య ఈ దినాలలో. కాబట్టి నీవు నేను అలాంటి పరిచర్య చేయవలసిన వారు. తర్వాత మరి ఇది ఓఎం టీము వ్యవస్థాపకుడు ఎవరైనా జార్జ్ వర్వర్ గారు ఎట్లా రక్షణ పొందినాడు? అతని కొరకు ఒక ఆమె 18 సంవత్సరాల మంచంలో ఉండి ప్రార్థన చేసిన ప్రార్థన ఫలితంగా రక్షణ పొందినాడు. ఆమె ఏమీ చెప్పలే, ఎవరు సువార్త చెప్పలే, మంచంలో ఉంది. ఒకే అంశం కోసం ప్రార్థన చేసింది, ప్రభా ఈ కాలేజీలో ఎంతోమంది యవనస్తులు వెళ్తున్నారు, వస్తున్నారు, ఒక్కరిని రక్షించు, ఒక్కరిని అనింది అంతే. ఆ ఒక్కడే జార్జ్ వర్వర్ గారు. ఆయన ఎట్లా రక్షణ పొంది? ఆయన ప్రభు అంటే తెలియనే తెలియదు. ఆయనకు యోహాను సువార్త ఇచ్చినటువంటి వ్యక్తి పేరు కూడా మరి చరిత్ర కూడా రాయబడలేదు. వాళ్ళ అమ్మ పేరు మాత్రం పలానా ఆమె కొడుకు అని మాత్రం ప్రస్తావించబడింది ఆయన సాక్ష్యంలో. యేసుప్రభు కూర్చుని మాటలు చెప్పి యోహాను సువార్త ఇచ్చినాడంట అంతే. ఆ సువార్త చదువుకున్నాడు, రక్షణ పొందాడు, ప్రపంచమంతా సువార్త చేసినాడు. అందుకనే పరిచయం చేసేటప్పుడు చిన్నపిల్లల పరిచయం, అది ఏ సిస్టర్స్ మీద పరిచయం, బయటికి వెళ్ళి పత్రికలు ఇచ్చేదైనా అదేదో ఆషామాషి ఎవరు రక్షణ పొందినాలే. ఒక ఆయన అడిగినాడు నన్ను, బ్రదర్ ఇంత సువార్త అని పోతున్నారు, మరి నీ సువార్త విని ఎంతమంది రక్షణ పొందినారు అని అన్నారు. ఎంతమంది రక్షణ పొందారంటే ఎవరు రక్షణ ఉండకపోవచ్చు. అయితే మానేద్దామా సువార్త ప్రకటించేది? తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. సంఘం అంతా ఏకీభవించి పరిచయం చేస్తే నూతన ఆత్మలు కనీసం మా పరిచయలో అంటే ఇంకా వేరే పరిచయ అనుభవాలు నాకు తెలియదు, కానీ మా పరిచయలో మేము గమనించింది మినిమం 5 మంది నుంచి 10-12 మంది వరకు సంవత్సరానికి కొత్త వారు సంఘంలో చేర్చబడతారు. ఎప్పుడు? కలిసి ప్రార్థన చేసి, కలిసి ప్రయాసపడి, కలిసి సువార్త చేసి, కలిసి దేవునికి పని చేసినప్పుడు ఖచ్చితంగా కొత్త రక్షణ పొందుతారు. ఇది కొంతవరకే, ఇదే కనబడేది కాదు సువార్త ఫలితం అంటే. దాని ఫలితం అనేటువంటిది మనకి భూమి మీద అర్థం కాదు. ఎంత తలకాయ పాల్గొట్టుకున్నా అర్థం కాదు, నిత్యత్వంలో అర్థమవుతుంది. సువార్త పత్రిక ఇచ్చేస్తావు, వచ్చేస్తావు. ఆయన ఏదో నుండి ఈ ప్రాంతానికి వచ్చి ఉంటాడు, తీసుకొని జేబులో పెట్టుకుని పోతాడు, ప్రభు తన రక్షిస్తాడు. నువ్వు ఆయన తెలియదు, ఆయన నీకు తెలియదు. ఆయన పోతాడు, ఎంత మంచిగా ప్రభువుకు తను ఎంత వాడుకుంటాడో నీకు తెలుసనా? ఎంత గొప్ప వర్తమానికునిగా దేవుడు తను చేయగలడో మనకు తెలుసునా? పిల్లరా, నేను ఈ అంశాన్ని ఇంతతో ముగిస్తాను. మనకు భారం ఏముండాలంటే, ప్రభా అంద్రియ వలె నేను నీ యుద్ధకు తీసుకుని రావాలా, ప్రార్థనాపూర్వకంగా. ఎందుకంటే ప్రార్థనాపూర్వకంగా అనే మాట ఎందుకు ఉపయోగిస్తామంటే, నువ్వు ఒక వ్యక్తిని దేవునికి నడిపిస్తున్నావంటే ముందు ఎంతో ప్రార్థన చేయాలి. ప్రభా ఈ వ్యక్తిని మందిని తీసుకెళ్తున్నాను, ఈయన ఒక నామకార్థుడు, నామకార్థురాలు, ప్రభా ఎట్లన్నో కార్యం చేయి, ఎట్లన్నా సంధించు. నేను ఎన్నోసార్లు సువార్త చెప్పాను, తను మారలే, అయితే నువ్వు కార్యం చేయగలవు. అట్లా ప్రార్థన చేసి, ఒకవేళ లోకంలో కలిసిపోయిన వ్యక్తి కావి ఉండవచ్చు, ప్రభు ఎంతో కాలం ఎప్పుడో రక్షణ పొందాడంట, లోకంలో చెడిపోయినాడు, మనకేం పట్టిందో అనుకోకూడదు. ప్రార్థన చేయ, ఆ వ్యక్తి వరకు భారంగా ప్రార్థన చేయి, దినాలు మాసాలు ప్రార్థన చేయి, దేవుని ఇంటికి తీసుకునిరా. ప్రభు తప్పకుండా నీ ప్రార్థన బట్టి ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి సమకూరుస్తాడు. దీని ఒక వాక్యంలో అంద్రేయ జీవితంలో మనం చూసేటువంటి రెండవ లక్ష్యం ఏంటంటే, అంద్రేయ ప్రభు యొద్దకు తీసుకొచ్చేట పరిచర్య. ఈ పరిచర్య ఎంత శ్రేష్టమైనటువంటి పరిచర్య అంటే, నా తలంపు ఏంటంటే, ఇక్కడ నా భారం ఏంటంటే, గొప్ప దైవజనుల కొరకు సాధారణమైన వ్యక్తులను ఉపయోగించుకొని ప్రభు రక్షణలో తీసుకొచ్చినాడు.
అట్లా సాక్ష్యాలు చెప్పాలంటే మరి ఎన్ని సాక్ష్యాలైనా నేను చెప్పగలను. అంటే చెవులతో విన్నాం కాబట్టి. పిల్లల జ్ఞాపకం పెట్టుకోవాలా, అంద్రేయ వలె నీవు నేను. కానీ ఏమి బైబిల్లో తనకు ఆధిక్యత లేవు, ఎక్కడ కూడా తన ఒక ప్రాధాన్యత లేదు, ఎక్కడ కూడా తను కనపరచడం తను ప్రయత్నం చేసింది లేదు, తను మరుగు చేయబడుతూ వచ్చినాడు. అయినా కూడా ప్రభు కొరకు భారంతో చేసిన సాధారణమైన పరిచర్య దేవుడు ఎంత గొప్పగా ఆస్వాదించాడు. మనకి ఇక్కడ ఆ ఫలితం ఇక్కడే మనం చూస్తాం. ఇక్కడ గ్రీసు దేశస్తుల ద్వారా ఎంతమంది రక్షణ పొందడానికి ఎవరు కారణమైనారు? అంద్రేయ కారణమైనాడు. దీని ఒక వాక్యంలో మనం మూడవదిగా జ్ఞాపం చేసినప్పుడు ఒక సందర్భంలోనే మరి యేసు ప్రభువుని ఏకాంతంగా వీరు ప్రశ్న అడుగుతారు. దేని కొరకు వాళ్ళు అడుగుతారంటే ప్రభు రాకడ గురించి సంగతులు. అంటే ప్రభు అంటాడు, వాళ్ళు చెప్తారన్నమాట, ఈ మందిరం ప్రభు ఎట్లా కట్టినారంటే అది 3 దినాల్లో పడవేయబడుతుంది అని చెప్పిన తర్వాత అప్పుడు ప్రభువుని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ప్రభా మరి ఈ నువ్వు చెప్పేవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి అడిగే క్రమంలో కానీ అంద్రేయ పేరు కూడా చేర్చబడింది. అంటే అర్థమైందంటే కొంతవరకు మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అంద్రేయలో మరి ఎక్కడ కూడా కనబడలేదు, ఎక్కడ కూడా మరి అనేక సందేహాలు, ఆశలు, కోరికలు వాళ్ళు అడుగుతుండేవాళ్ళు. కానీ మరి అంద్రే ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఆల్రెడీ వీళ్ళు అడుగుతున్నారు, కానీ ఈయన ప్రత్యేకంగా ఏడవాల్సిన అవసరం కూడా లేదు. అంటే తన హృదయంలో భారం ఏంటి? ఆ భారం దేవుని యొక్క రాకడ అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రభు రాకడ వరకు నేను సిద్ధపడాలా, ప్రభు రాకడ వరకు నేను ఆయత్తపరచబడాలా అనేటువంటి ఆశను బట్టి తను వారితో జాయిన్ అయినట్లుగా, వారితో కలిసి ప్రభుని అడిగినట్లుగా కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. దీని వాక్యంలో నుండి దయచేసి రండి, మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయము దయచేసి 3వ వచనం. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను. సహజంగా ఈ 3 పేర్లే మనకు కనబడతాయి. ఇక్కడ ఎవరు కూడా అంద్రేయ కూడా వారితో కలిసినాడు. ఎందుకోసం కలిసినాడు? ఏమనడానికి 4వ వచనం, కాలం నాకు తన ఆశ ఏంటి, తన భారం ఏంటి? ప్రభువు రాకడకు సిద్ధపడాలా. రెప్పపాటిలో ప్రభా ఆగాగు ప్రభా, ఇంకా కొంచెము నేను సిద్ధపడలేదు, దానికి కారణము కొన్ని కారణాలు ఉన్నాయి, మరి అవన్నీ తేలాలా, అసలు అట్లా సిద్ధపడబోవటానికి కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఈ నెరవేరబడటానికి ఈ సేవడు కూడా కారణమే, కొంచెం నాకు టైం ఇవ్వు, నేను మళ్ళీ తర్వాత త్వరలో కొంచెం సిద్ధపడతాను అంటే లేదు. ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అది నీ యొక్క నా యొక్క ఆశ ఉండాలి. దీని వాక్యంలో ప్రభు యొక్క మరణం గురించి, ఆయన పుట్టుక, జన్మ, జీవితం గురించి దాదాపుగా 500 ప్రవచనాలు ఉన్నాయని చెప్తారు. అయితే ప్రభు రాకడ గురించి రెట్టింపు ప్రవచనాలు బైబిల్లో ఇవ్వబడ్డాయి. రెట్టింపు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క రాకడ అంత ప్రాముఖ్యమైంది. ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉండే దినాలు. ఈ సంవత్సరము సంఘానికి ఇచ్చిన వాగ్దానం కూడా అలాంటిదే కదా. ఏమన్నాడు చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం చూడండి. 35వ వచనం సంఘాన్ని వాగ్దానం, ఇక కాలము బహు కొంచెము. కాబట్టి కొంచెం కూడా కాదంట, ఎన్నో సంవత్సరాల క్రితము మరి పౌలు అపోస్తలులు చెప్పిన మాట బహు కొంచెంగా ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడు కింద, వచ్చుచున్నవాడు. అప్పుడు అనుకుంటాం, విని 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 ఇంత విన్నాము, ఇంతకాలం నుంచి వింటున్నాము, ఇప్పుడే ఇది అనుకోలేదే అనుకోవడం తప్ప ఏం చేయలేం. దేవుని యొక్క ప్రజలంగా సిద్ధంగా ఉన్నావా అని, ప్రభు యొక్క రాకడకు ఆయత్తపరుచున్నావా అని. కానీ అందుకని చివరి దినాలలో ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉండే దినాలు. అంద్రేయ యొక్క జీవితంలో మనం చూస్తాం. చక్కని పాట కూడా ఉంది కదా, రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు, రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు, ఎత్తబడెదవా లేక విడువబడెదవా, ఎత్తబడెదవా లేక విడువబడెదవా, రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు,
బుద్ధి లేని కన్యల వల్లే మోసపోతివా, చేయలేవు ప్రభు సేవ నీ శక్తితో. బుద్ధి లేని కన్యల వల్లే మోసపోతివా, చేయలేవు ప్రభు సేవ నీ శక్తితో. నూనె లేక భ్రమతో బ్రతికెదవా, లేని ఎడల విడువబడెదవు. సిద్ధపడుమా, నూనె లేక భ్రమతో బ్రతికెదవా, లేని ఎడల విడువబడెదవు. సిద్ధపడుమా, రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. వాక్యముకై జీవితం అప్పగింపక, దాచితివా తలాంతులను లెక్క చేయక. వాక్యముకై జీవితం అప్పగింపక, దాచితివా తలాంతులను లెక్క చేయక. మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదువు. సిద్ధపడుమా, మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదువు. అంద్రేయ జీవితంలో మనం చూసే మొదటి నియమం ఏంటంటే, అంద్రేయ ఎలాంటి తీర్మానంతో ప్రభువును వెంబడించినాడు. రెండవదిగా అంద్రేయ జీవితంలో మనం చూసే రెండవ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, అంద్రేయ ఎలాంటి స్థితిలో తను ప్రభువును సేవించినాడు. ప్రభు యొద్దకు నడిపించేటువంటి పరిచర్య తను చేస్తూ వచ్చినాడు. అంద్రేయ అంత మాత్రమే కాదు, చూడొచ్చు అంద్రేయ ప్రభు యొక్క రాకడు కొరకు తన ఎంత వాస్తవానికి అంద్రేయ జీవితం ఎంత శ్రేష్టమైందంటే అంత శ్రేష్టమైంది. ఒక సాధారణమైన విశ్వాసి జీవించడానికి ఇష్టపడినంత శ్రేష్టమైంది. ఎంతో ఆత్మీయులు అయితే మాత్రమే జీవించగలిగే అంత శ్రేష్టమైంది అంద్రేయ యొక్క జీవితం. నిజంగా మనం ఎంత కాలం రక్షించబడ్డాడో తెలియదు. దానికి ముందు ఎంతకాలం బైబిల్లో కొంతమంది జీవితాలు అట్లా శ్రేష్టంగా ఉంటాయి, ఎంతో నమ్మకంగా, ఎంతో ఆత్మీయంగా. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తిని నేను జ్ఞాపం చేస్తాను. సమూయేలు వాస్తవానికి దేవుని యొక్క మందిలో పరిచయం చేయడం కొరకాయి ఎన్ని సంవత్సరాలప్పుడు వారు సేవకు తీసుకోబడతారు? ఎన్ని సంవత్సరాలు, నాకు కొంతమంది తప్పు చెప్పొచ్చేమో, దాదాపు నా తెలిసిన వరకు 20 సంవత్సరాలు నిండిన తర్వాత సేవ కొరకై దేవుని యాజకత్వం చేయటం తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఎప్పుడు రిటైర్మెంటు? బహుశా 50-55 సంవత్సరాలు బైబిల్లో ఉంది. ఆ తర్వాత ఎందుకంటే చాలామంది వెనకాల ఉంటారు కాబట్టి వీరి స్థానంలోనికి మళ్ళీ వేరే వారిని తీసుకుంటారు. అయితే సమూయేలు యాజకత్వం ఎలాంటిది? చిన్న వయసులో పాలు విడిచిన వెంటనే, అంటే దాదాపు 5-6 సంవత్సరాల వయసులో తను వచ్చినాడు. చనిపోయేంత వరకు తను మరి ఏమంటారు, న్యాయాధిపతిగా ఉన్నాడు. చనిపోయేంత వరకు దేవుని ప్రజలకు యాజకుడిగా ఉంటూ వచ్చినాడు. కానీ కొంతమంది జీవితాలు ఎంతో శ్రేష్టమైనవి ఉంటాయి. ఉదాహరణ హనోకు యొక్క జీవితం. హనోకు ప్రభుని ఎప్పుడు ఎరిగినాడు? 60 సంవత్సరాల ప్రాయంలో ప్రభుని 60 సంవత్సరాల వరకు ప్రభుని ఎరగలేదు. 60 సంవత్సరాలు అంటే ముందు 60 సంవత్సరాలు తను ప్రభుని ఎరగకుండా వృధాపరుచుకున్నాడు. ఇది ప్రభుని ఎంతకాలం వెంబడించినాడు? 300 సంవత్సరాలు. ఎంత చూడండి. కనుక ప్రభుని ఎరక ముందుది. కాబట్టి దీని యొక్క వాక్యంలో అంద్రేయ ప్రభుని సేవించింది ఎంత శ్రేష్టమైంది. ఎప్పుడో ఎరిగినాడు. ఈ రక్షణ పొంది ప్రభు కూడా సిద్ధపరచబడి యోహాను సేవకు రాకముందే ప్రభుత్వం రక్షించుకున్నాడు. ఆ తర్వాత ఒకసారి ఒక సేవకుడు అడిగినాడు నన్ను, ఒక పెద్ద సేవకుడు ఒక స్థలంలో, అంటే నువ్వు ఎంతకాలం ఉన్నావు తరబీదులు అడిగితే నాకు చాలా సంతోషంతో కూడా గర్వం వచ్చింది. అంటే ఎందుకు వచ్చిందంటే, నేను 7 సంవత్సరాలు తరబీదులో ఉన్నాను. అందుకని ఇట్లా చెప్పలేదు, కానీ మామూలుగా అయితే హృదయంలో మాత్రం ఆ ఫీలింగ్ ఏర్పడింది. 7 సంవత్సరాలు ఉన్నాను అంటే ఆయన ఏమన్నాడు దర్శనం వెంటనే, అయితే నేను హెబ్రోన్లో 12 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నాను అన్నాడు ఆయన. నాకు దెబ్బ గాలిపోయినట్టు అయిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే ఎప్పటి నుంచి అంద్రేయ సేవ ప్రారంభం, తను ఎప్పుడైతే సమర్పించుకున్నాడో, మరి యోహాను వెంబడించిన నాడు దేవుని సేవ కొరకని తను సమర్పించుకున్న నాటి నుంచి కూడా తను సేవకుడుగానే అపోస్తలుడుగానే శ్రేష్టమైన విధానంలో సిద్ధపరచబడినాడు. పిల్లల జ్ఞాపకం పెట్టుకోవాలా. కానీ ఈ మనుషుడు ఎవరికి తెలియకపోయినా, ఈ మనుషుడికి ప్రాధాన్యత లేకపోయినా, అయితే ఈ మనుషుడు జీవితం వృధా అయిపోయిందా? శ్రేష్టమైన విధానంలో ప్రభు కొరకు సిద్ధపరచ మనుషుడు. చివరికి నేను ముగించేస్తాను.
తర్వాత తర్వాత కాలం సంగతులు అయితే బైబిల్లో రాయబడలేదు, కానీ తర్వాత తను ఎంతో సేవ పరిచర్య చేస్తూ వచ్చినాడు. తర్వాత ఇదే గ్రీసు దేశము, తర్వాత స్కుదియా, మాసిదోనియా ప్రాంతం అంతట్లో కూడా తను సేవ చేస్తూ వచ్చినట్లుగా చరిత్రకారులు రాస్తూ వచ్చినారు. తర్వాత తను సేవ చేసే క్రమంలో ఒక పట్టణానికి వస్తాడు. బహుశా పట్టణం పేరు ఏజెస్ అనేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఉన్నటువంటి పట్టణం. తర్వాత మరి ఆమె పేరు కూడా ఏదో ఉంది, ఆమె భార్యను రక్షణలోనికి తను నడిపిస్తాడు. ఎప్పుడైతే రక్షణలో నడిపిస్తాడో ఈ మనుషుడు ఈ పట్రోస్ అనేటువంటి పట్టణంలో తను ఏజెస్ అనేటువంటి ఆ నాయకుడు భార్యను రక్షణలో నడిపిస్తే తను ఎన్నోసార్లు మరి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇట్లా కనుక మానుకోకపోతే మాత్రం చాలా కఠినంగా నీకు శిక్ష నేను వేయాల్సి వస్తుంది అని చెప్పినాడు. అయినా కూడా తను వినలేదు. అంటే ఆ నాయకుని కూడా రక్షణలో తేవడానికి కొరకై తను ప్రయత్నం అయితే చేస్తూ వచ్చినాడు. కానీ ఒక ప్రాంతంలో కూడా తను సేవ చేసి కొంతమంది సమకూర్చి అక్కడ ఒక సేవకుని కూడా తను ఏర్పాటు చేసినట్లుగా రాయబడుతూ వచ్చింది. ఈ మెట్టుకు తను మరి 69వ సంవత్సరంలో నవంబరు మాసంలో చివరి దినము అని అన్నారు. అక్కడ చివరి దినంలో తను సిలువకు వేయబడినాడు. సిలువ మరణము అనేటువంటి తనకు వేయబడింది. ఎలాంటి సిలువ మరణం అంటే మేకులతో కొట్టేది కాదు. సిలువ మరణం అంటే కట్టేస్తారు సిలువకి. యేసుప్రభు ఒక్కరిని మేకులతో కొట్టి అట్లా కఠినమైన దేహం అంతా గాయాలతో అంటే ఆ యొక్క కొరడ దెబ్బలు కొట్టేసింది. కాబట్టి మిగతా వాళ్ళను తాళ్ళతో కట్టేస్తారు. అట్లాగా సిలువ ఎలాంటి సిలువకి వేస్తారు? ఇంటూ సిలువకి వేస్తున్నారు. అంటే ఇట్లా కర్ర ఉంటుంది, ఇటొక కర్ర ఇట్లా చేయబెట్టి ఇట్లా కాలు పెట్టి ఇటొక కాలు పెట్టి అట్లాగన తనను సిలువకి వేస్తున్నారు. 2 దినాలు సిలువలో నుండి తన చుట్టూ వచ్చినటువంటి వారికి తను వాక్యం చెప్తా వచ్చినాడు. ప్రభు ప్రేమను గురించి చెప్తా వచ్చినాడు. సువార్త గురించి చెప్తా వచ్చినాడు. ఎంతో బాధపడి చనిపోయేంత వరకు సిలువలోని అట్లని వేలాడుతూ వచ్చినాడు 2 దినాలకి. కాబట్టి ఎంతో బాధ వేదన అనుభవించి తను చనిపోయే సమయంలో తన ప్రభుతో అన్నాడంట. ఏమనంటే, ప్రభా, నేను ఇంతవరకు నిన్ను సేవించాను, నువ్వు నిజమైన దేవుడు, కాబట్టి నీతో నేను భూమి మీద ఉన్నాను, నిన్ను చూచాను, నీ బోధ విన్నాను ప్రభా, ఇప్పుడు నీ ఎద్దుకు నీతో నిత్యత్వం ఉంటానికి నేను వస్తున్నాను అని ఆ మాటలు చివరి మాటలుగా తను చెప్పి ప్రభు మహిమలోనికి పిలువబడినాడు. అంటే తలంపు ఏంటంటే, కానీ తను చేయగలిగినటువంటి సేవ సాధారణమైనదైనా కూడా, ఏదో ఆడంబరంతో లేనిదైనప్పటికీ కూడా ఎంతో భారముతో ప్రార్థనాపూర్వకంగా మరణము వరకు నమ్మకంగా ప్రభు సేవ చేసినాడు. ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో దేవుని యొక్క ప్రజలంగా అంద్రేయ వలె నీవు నేను ఉందుముగాక, కొంతవరకైనా మనం ఆశ కలిగి ఉందుముగాక. అలాంటి ప్రయత్నము, అలాంటి దృక్పథం అనేటువంటి దినాల్లో మనము అలవర్చుకుందుముగాక. అంద్రేయ లాంటి మనస్సు దేవుడు మన హృదయంలో కూడా దేవుని పరిచయంలో ప్రభు చూచునుగాక. ప్రార్థన చేస్తాం రండి. మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ ప్రజలంగా ప్రభా తండ్రి మీకు వాక్యం మీద రావడానికి చేసిన సహాయం బట్టి స్తోత్రములు. అందరి జీవితం ప్రభా నిచ్చిన మా తండ్రి ఎంత తను ఎలాంటి ప్రాధాన్యత కోరుకొనలేదు, అయినా కూడా మీ ఘనమైన సాధనంగా మీ చేతిలో వాడబడిన తన జీవితాన్ని మాకు జ్ఞాపం చేసిన స్తోత్రములు. ఎంత శ్రేష్టమైన బహుమానము తను మీద పొందిన వాడుగా ఉంటున్నాడు ప్రభా. మేము స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. అందరే వలె ప్రభా నన్ను మమ్మను కూడా మీ మహిమ కొరకు మీరు సిద్ధం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభా. నిచ్చిన మా తండ్రి మేము ప్రభా మా ప్రభుని సేవించుట ప్రభా తండ్రి, మా ప్రభు సన్నిధిని అనుభవించుట ప్రభా తండ్రి దేవా, మేము కోరుకునేటువంటి వారిగా, ఆశ కలిగిన వారిగా, దాని విషయమై తృప్తి కలిగిన వారిగా, దాని విషయమై సంతోషము మేము కలిగినటువంటి వారిగా మీరు మమ్మల్ని చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుని యొక్క పనిలో, పరిచర్యలో ప్రభా నమ్మకం మేము సేవించుట బట్టి ప్రభా నిచ్చిన మా తండ్రి ఆయా రీతులుగా ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా ఆయా బాధ్యతల్లో ప్రభా మీ మహిమ కొరకు మేము వాడబడతాం కాక ప్రభా తండ్రి దేవా. మీ రాగుడి కొరకు ప్రభా అందరే వలె ఆశ కలిగి మేము సిద్ధపరచబడతాము గాక. దేవతో జ్ఞాపం చేసుకురండి. మరణం వరకు ప్రభా తను ఎలా సేవించినాడో అలాంటి హృదయం కలిగి ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా మేము పరిచయం చేయదుము గాక. కనికరించి సహాయం దయచేయండి. వారి ప్రభా నిచ్చిన మా తండ్రి గొప్ప గొప్ప దైవజనులు ప్రభా తండ్రి వారి యొక్క రక్షణకు ప్రభా మేము కారణం అవుదుము గాక. దయతో జ్ఞాపం చేసుకుని ప్రభా అందరే వలె మమ్మల్ని కూడా మీ మహిమ కొరకు కొంతవరకైనా వాడబట్టి కొరకై యోగ్యమైన రీతిలో దయతో మమ్మల్ని సిద్ధపరచవస్తుందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. దయగలిగిన ప్రేమ కలిగిన హస్తంగా అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి. మెట్టుకు ప్రభా మనం తిరిగి మా ప్రభు దినం పరిచయం ప్రార్థన చేస్తుంటున్నాం. జ్ఞాపం చేసుకున్నాము, ఎంతో ఆశీర్వాదకంగా చేయము ప్రభా నిచ్చిన మా తండ్రి.
ప్రత్యేకంగా ఈ దినాల్లో మన ఆయా రీతిలుగా ప్రత్యేకమైన కోరికలు జరుగుతున్నాయి. జ్ఞాపం చేసుకోండి. 26 తారీఖు సువార్త కొరకై ప్రభావ తండ్రి ఏర్పాట్లో సహాయపడుతూ రాస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. అది 26 తారీఖు ఏడిగారంపేటలో కూడా న్యూ ఇయర్స్లో ప్రభావ సువార్త పగల సువార్త పరిచర్య, సాయంకాలం ప్రత్యేకమైన కోడి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసుడు ప్రభావ తండ్రి దేవా ప్రభా స్టీవెన్ గారు ప్రభావ తండ్రి మీ దాసుని మీరు బలపరిచి వాడుకొని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావ నిచ్చిన మాతని జ్ఞాపం చేసుకునండి. మేటుకు ప్రేమిని మాతండి మమ్మల్ని అందరినీ కూడా మీ రాగడ కొరకు ప్రభా ఏకముగా మమ్మల్ని సిద్ధపరిచి వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తగిలిన హస్తములకు అప్పగించుకుంటున్నాం. కృపను కోరుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లుకున్న మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.